అర్థమవుతుందా లేదా? సంఘం బయట ఉన్న వ్యక్తికి నిత్య జీవం కావాలి, సంఘం లోపల ఉన్న వ్యక్తికి డబ్బు కావాలి. ఆమేన్. సంఘం బయట ఉన్న వ్యక్తికి కొత్తగా జన్మించాలని ఆశ ఉంది, సంఘం లోపల ఉన్న వ్యక్తికి పేరు ప్రఖ్యాతలు కావాలని ఆశ ఉంది. సంఘం బయట ఉన్న వ్యక్తికి నేను ఎలా తిరిగి జన్మించగలనయ్యా నూతనంగాని సంఘం బయట ఉన్న వ్యక్తి అడుగుతుంటే, వధువు అని చెప్తే వధువు లోపల ఉన్న వ్యక్తికి నూతనంగా జన్మించాలనే అసలు ఆశ లేదు. ఆమేన్. ఆ బయట ఉన్న వ్యక్తి ఇదిగో ఆయన రక్షణ పొందాలని ఆశ ఉంది, లోపల ఉన్న వ్యక్తికి అసలు రక్షణ మీద ఆశ లేదు, జాసే లేదు. ఏమైపోతుంది ఈరోజు? ఆమె చెప్తామా? ఏదో నువ్వు చర్చికి వచ్చి బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన నీకు పరలోకం గ్యారెంటీ? మరి ఆయన యొక్క